ఇంటికి పోయి ఫోన్ పట్టుకొని చూసి ఇంటికి పోతేనే ఫోన్ పట్టుకొని కొంచెం చూసి తర్వాత చదువుకునేసి. వెరీ గుడ్. తిన్నావా? తిన్నా. మరి గట్టిగా చెప్పు. చెప్పు. అందరు మీ ఫ్రెండ్సే కదా, అందరు మీ ఫ్రెండ్సే కదా. దేశానికి కావాల్సింది నెక్స్ట్ పొలిటీషియన్ వస్తాడు. పొలిటీషియన్ ఎవరుగా? ఎందుకు క్లాప్స్? ధైర్యంగా ముందుకు వచ్చినందుకు. అంటే ఓన్లీ ధైర్యంగా ఒక్కసారి ముందుకు వస్తే క్లాప్స్ వస్తే, మరి ధైర్యంలో జీవితంలో ధైర్యంగా ముందుకు వస్తే ఇంకెన్ని క్లాప్స్ రావాలి? పొలిటీషియన్ సార్ చెప్పింది టైం మేనేజ్మెంట్ చాలా బాగా అర్థమైంది. ఈరోజు నుంచి బ్యాడ్ హ్యాబిట్స్కి దూరంగా ఉండి రోజు సిన్సియర్గా చదువుకుంటూ డిసిప్లిన్ ఉంటూ నా గోల్ని మర్చిపోకుండా సాధిస్తానని మాటిస్తాను. వెరీ గుడ్, థ్యాంక్ యూ. పొలిటీషియన్ చాలా బాగా అర్థమైంది. ఏమర్థమైంది? పైకి గిట్లా గిట్ల ఉండి చెప్పు. నెవర్ గివ్ అప్. నెవర్ గివ్ అప్. ఫస్ట్ స్టాండ్. చూడు, పొలిటీషియన్ కావాలంటే ఫస్ట్ కావాల్సింది ఏం తెలుసా? వాక్చాతుర్యం. ఏం అవసరం లేదు. ఇంట్రొడ్యూస్ యువర్సెల్ఫ్. అది అంతొద్దు. ఇది ఏమంటుంది ఇప్పుడు నిన్ను? ఇక నుంచి ఫోన్ వాడా? అదొద్దు, నాకు అవసరం లేదు. నువ్వు వాడకు. నేను మై నేమ్ ఇస్ అజయ్. ఐఎమ్ స్టడీయింగ్ 10th class. టెల్ యువర్ గోల్. మై గోల్ ఈస్ పొలిటీషియన్. ఓకే, ఇదే స్ట్రాంగ్గా చెప్పాలి. సార్ చెప్పింది చాలా బాగా అర్థమైంది. ఇంటికి వెళ్ళినాక టెలిఫోన్స్ యూజ్ చేయకుండా బుక్స్ బట్టి ఒక టైం ప్రకారం మనం చదువుకొని రెస్ట్, వాళ్ళు వీళ్ళు ఏం చేస్తుందని ఆలోచించకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్ళి మనం ఇచ్చే మనమే మోటివేషన్ చేసుకుంటూ ఉండాలి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఈ మోటివేషన్ క్లాస్ అనేటివి మనం బయట చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాము. ఎంతో డబ్బులు మనం ఖర్చు చేసి తప్ప వీళ్ళు వచ్చి చెప్పరు. లక్షల ఫీజులు ఉంటాయి వీళ్ళు చెప్పే వాళ్ళకి. 1,00,000, 2 లక్షలు. పిల్లలు కూడా వేల ఫీజులు కట్టి ఇలాంటి మోటివేషన్ క్లాసులు వెళ్తూ ఉంటారు. సో అలాంటి క్లాస్ మనకి ఈరోజు ఫ్రీగా వాసవి క్లబ్ అండ్ వనితా క్లబ్ వీళ్ళ నుంచి మనకి ఈరోజు ఫ్రీగా మీకు మోటివేషన్ క్లాస్ దొరికిందంటే మీరు చాలా అదృష్టవంతులు బిడ్డ. మా చిన్న వయసులో కూడా బిడ్డ చెప్పేవాళ్ళు ఎవరు లేరు. కనీసం అరే చదువుకోండి బిడ్డ అని చెప్పేవాళ్ళు కూడా ఎవరు లేరు. ఈరోజు మీకు ఇన్ని అవకాశాలు దొరుకుతున్నాయి బిడ్డ. వీటిని మంచిగా వాడుకోండి. ఏవైతే సార్ మీకు చెప్పాడో ఆ విషయాన్ని మీరు మనసులో పెట్టుకోండి. ఏదో జస్ట్ ఇక్కడ విని బయటకు వదిలేసి ఇంటికి వెళ్ళి ఎప్పటిలాగే ఉంటే ఈ విలువైన ఈ క్లాస్కి అర్థం ఉండదు బిడ్డ. ఏమైతే చెప్పాడో మైండ్లో కొంచెం ఉంచుకోండి. అందులో ఒక 10-20% మీరు ఉంచుకొని వాటిని మీరు ఫాలో అయినా మీరు ఎంతో గొప్ప స్థాయికి వెళ్తారు బిడ్డ. సో వాసవి క్లబ్ వాళ్ళకి మరియు వనిత క్లబ్ మీ అందరికీ కూడా సార్ మా పేరున మా స్కూల్ నుంచి డెడ్బేస్ కొత్తపల్లి నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. థ్యాంక్ యూ సార్.